నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. టీడీపీ జనసేన రెబల్స్ అందరికీ కూడా సజ్జల ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేయడమే కాకుండా ఫోన్ చేసి టీడీపీ నుంచి ఇటు లేదంటే జనసేన నుంచి ఇటు వైసీపీలో రండి అని ఆహ్వానిస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి అంశానికి సంబంధించి వారి ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఏదో పెళ్లికి ఆహ్వానిస్తున్నట్టుగా టీడీపీ జనసేన రెబల్స్ని సజ్జల గారు ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళు ఫోన్ చేయడం, లిఫ్ట్ చేయగానే మేము అసలు వైసీపీలోకి రాము, జంప్ చేయలేము అని వీళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు చెప్పేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ కంటిన్యూగా ఫోన్ చేయడం, సజ్జల టీం అంతా కూడా వీళ్ళు కాల్ కట్ చేస్తున్నారంటే వీళ్ళు పలు రకాలైనటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది అంటారు? ఈ మధ్యకాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అభ్యర్థుల ఖరారు కోసం చేస్తున్న కసరత్తు నేపథ్యంలో, చాలామంది అభ్యర్థిత్వాలు నిరాకరిస్తున్న నేపథ్యంలో, చాలామందిని నియోజకవర్గాల మార్పు చేర్పులకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వైసీపీ పార్టీలో అంతర్గతంగా ఒక సంక్షోభాన్ని సృష్టించుకున్నారు. ఆ సృష్టించుకున్న నేపథ్యంలో మనం గమనించాం, వైసీపీ పార్టీకి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించిన చాలామంది నాయకులు వైసీపీ పార్టీతో విభేదించి మీడియాకి ఎక్కిన తీరు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిన తీరు చూసాం. అసలు వైసీపీ పార్టీలో సామాజిక న్యాయం లేదు అని చెప్పని బ్లేమ్ చేసిన తీరు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి ఇచ్చిన మాట తప్పారు అని చెప్పని వ్యాఖ్యలు చూసాం. నేను అంతకు ముందు రోజు దాకా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసిన వాళ్ళే. ఎప్పుడైతే వీళ్ళ అభ్యర్థిత్వాలు ఆయన ఖరారు చేయలేదో, వేరే వారిని ప్రతిపాదిస్తున్నారో, అక్కడి నుంచి వీళ్ళలో ఆగ్రహవేశాలు పెరిగిపోయినాయి. ఇటువంటి సందర్భంలో చాలామంది నాయకులు అంటే మళ్ళీ తిరిగి పునఃప్రవేశం చేసినా కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అప్పటి వరకు ఉన్న నానుడేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అంటే నమ్మకస్తుడైన అనుయాయుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. ఆయన నియోజకవర్గంలో రాజధాని ప్రతిపాదిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిష్టానికి భిన్నమైన నిర్ణయం తీసుకోవడానికి ఇష్టం లేక తన నియోజకవర్గ ప్రజల నుంచి కూడా దూరం జరిగారు, కానీ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారు. నిత్యం కేసుల పేరిట ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని వేధింపులకు గురి చేశారు, కోర్టుల పాలు చేశారు. అటువంటి నాయకుడు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి ఆయన అభ్యర్థిత్వం ఖరారు చేయలేదు అని చెప్పని మీడియాకి ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాల విమర్శలు చేసి చూసాం మనం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి తర్వాత కాపు రామచంద్రారెడ్డి గారు, ఆయన ఓబులాపురం మైనింగ్ కేసుల నాటి నుంచి గాల్జనాథ్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తిగా ఆనాటి నుంచి ఈనాటి దాకా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో లాయల్గా ఉన్నారు. తర్వాత ఎంఎస్ బాబు గారు, జొన్నగడ పద్మావతి గారు, ఆర్థర్ గారు, ఎలిజే గారు, డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, లావు కృష్ణదేవరాయలు గారు, వల్లభనేని బాలశౌరి గారు, పార్థసారథి గారు, జంగ కృష్ణమూర్తి గారు, ఇట్లా ఇంతమంది నాయకులు వైసీపీ పార్టీతో విభేదించారు. మరి వైసీపీ పార్టీకి కూడా కొంచెం ఉంటుంది కదా, మాది 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ, ఇంత బలమైన నాయకుడు, ఇంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడు, ఇన్ని లక్షల కోట్ల రూపాయల సంక్షేమాన్ని మేము అమలుపరుస్తూ ఉన్నాం, వైనాట్ 175 అని చెప్పనే కాన్ఫిడెన్స్ తోటి మేము ఎన్నికలను ఎదుర్కొంటా ఉన్నాం, మా పార్టీ నుంచి ఎంతమంది ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, మా పార్టీలో కూడా ఆ పార్టీ నుంచి ఎంతో కొంతమంది రావాలి, ఈ ప్రచారాన్ని న్యూట్రలైజ్ చేయాలని చెప్పని వాళ్ళు కోరుకుంటారు కదా. ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిత్వాల ఖరారు మొన్న ఒక 99 మంది లిస్ట్ రిలీజ్ చేశారు. చాలా నియోజకవర్గాల్లో ఎప్పుడైతే జనసేన అభ్యర్థులని ప్రకటించారో తెలుగుదేశంలో కొంత అసంతృప్తి చెలరేగుద్ది. జనసేన పార్టీ 24 స్థానాలకి పరిమితం అని చెప్పని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారో, అక్కడ వేరే వేరే నియోజకవర్గాల్లో పోటీ చేయాలి, ఇంకా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని ఆశలో ఆకాంక్షలు ఉన్న వాళ్ళు జనసేన పార్టీలో కొద్దిగా అసంతృప్తిలో ఉంటారు. అదే సందర్భంలో కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశంకి ఖరారైన సందర్భంలో జనసేన నాయకులు అక్కడ ఆస్పిరెంట్స్గా ఉన్న వాళ్ళు అసంతృప్తితో ఉంటారు. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ రెస్ట్లెస్నెస్ ఆ రెండు పార్టీలు కూడా బిగిన్ అవుద్ది ఎంతో కొంత స్థాయిలో. ఆ రణగణ ధ్వనులు ఎప్పుడైతే పక్కాళ్ళకి వినపడతాం మొదలైన వాళ్ళకు కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఓహోహో, మన పార్టీలోనే కదా ఆ పార్టీలో కూడా బిగిన్ అయినాయి, మరి మన పార్టీ వాళ్ళందరూ అటు వెళ్తున్నారు కదా, మరి అటు వాళ్ళని ఇటు రప్పించే ప్రయత్నం చూడండి, చూడు సజ్జల అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్టున్నారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ నెంబర్లని పెట్టుకుని ఒక్కొక్కళ్ళకి ఫోన్లు చేస్తూ ఉన్నారు, రండి మా పార్టీ నిరంతరం అందరినీ ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటుంది, మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్పని. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ప్రజల మనోభావాలు ఎట్లా ఉన్నాయో రాజకీయ నాయకులకు తెలుసు, ప్రజలతో మమైకమే ఉంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలుస్తారన్న నమ్మకం ఉంది కాబట్టి అన్ని దారులు ఆయన ఇంటివైపు దారి తీసినాయి. ఇవాళ ఆ దారులన్నీ వెనక్కి వస్తున్నాయి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఉంటే ఇంతమంది శాసనసభ్యులు ఆయన నుంచి ఎందుకు దూరం జరుగుతారు? అది మునిగే పడవ అని అర్థమైంది కాబట్టి ఇవాళ ఆ పార్టీ నుంచి దూరం జరుగుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలుగా వీళ్ళకి అవకాశాలు దక్కల పోటీ చేయడానికి, కానీ ప్రభుత్వం వీళ్ళది వచ్చే అవకాశం కనపడుతుంది. ప్రజల్లో వీళ్ళ పట్ల ఆదరాభానాలు కనిపిస్తున్నాయి. కూటమి సూపర్ హిట్ అన్న భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అటువంటిప్పుడు గెలిచే గుర్రం మీద పందెం గాయాలనుకుంటారు, గెలిచే వైపు ఉండాలనుకుంటారు తప్ప ఓడే వైపుకి వెళ్ళి ఇక్కడ టికెట్ ఇవ్వాలా, ఒకవేళ అక్కడ టికెట్ ఇస్తారని గ్యారంటీ ఉందా? ఇప్పుడు ఎంతమందికి టికెట్ ఇవ్వగలుగుతారు? లేదు. అక్కడ టికెట్లు తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరా? ఇప్పుడు వీళ్ళని పిలిచేందుకు ఇవ్వాలనుకుంటున్నారు. ఏదేమైనా సరే వైసీపీ పార్టీ వైపు చూడటానికి ఈ శ్రేణులు చాలామంది సిద్ధంగా లేరు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసినా ఆ ఫోన్కి స్పందించట్లేదు అంటున్నారు. అంటే ఇంకొన్నాళ్ళు పోతే అవసరమైతే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు ఇక ఆ ఫోన్ని. ఇక అప్పుడు ఆయన వేరే ఫోన్ నుంచి చేయాలి, అంటే ఏదో ఒక నెంబర్ నుంచి చేసి కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. లేదంటే ఇంటికి వెళ్ళి కూర్చోవాలి, రండి బాబు ప్లీజ్ 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 రండి అని చెప్పని. అంత అవసరం అగత్యం ఏముంది? ఇవాళ మంచి పరిపాలన అందించున్నట్టయితే, ప్రజా మద్దతు మీకే ఉన్నట్టయితే, ఇవాళ మీ పార్టీలోనే 151 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఉన్నాళ్ళని మీరు నిలుపుకోవడం చేతకాల. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత కాళ్ళని బలిపోసులుగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం గొంతెత్తి మాట్లాడుతున్నారు అనేది వింటున్నారుగా వీళ్ళు రాజకీయ నాయకులేగా. ఈ పార్టీలో ఎటువంటి స్వేచ్ఛ ఉంది, ఆ పార్టీలో ఎటువంటి స్వేచ్ఛ ఉంది అనేది వాళ్ళకి తెలుసుగా కబుర్లు. ఇప్పుడు ఒక నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు వీళ్ళు కలుసుకుంటుంటారుగా, మాట్లాడుకుంటూ ఉంటారుగా. మీరు ఈ 5 ఏళ్లలో మీ నాయకుడిని ఎన్నిసార్లు కలిశారని చెప్పని వాళ్ళు అడుగుతారు, నువ్వెన్నిసార్లు గడిచావని అడుగుతారు. మాకు ద్వాదర్శనం కూడా దక్కలేదని చెప్పని వాళ్ళు చెప్తారు. మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూలు దొరకలేదు. ఇవాళ అభ్యర్థిత్వాల ఖరారు క్యాన్సిలేషన్ అనేది కూడా ఎవరు డిసైడ్ చేస్తున్నారు? వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు వీళ్ళ స్థాయిలో డిసైడ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా పిలుచుకుని మాట్లాడే ప్రయత్నం కూడా చేయడంలా. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా అభ్యర్థిత్వాన్ని నిరాకరిస్తే, అక్కడ వేరే వాళ్ళని ప్రతిపాదిస్తే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు. ఆ లిబర్టీ వాళ్ళ దగ్గర ఉంది, ఆ యాక్సెస్ వాళ్ళ దగ్గర ఉంది, ఆ ర్యాపో వాళ్ళకు ఉంది. దీన్ని కాదనుకొని ఇప్పుడు వాడతారు అని చెప్పని ఆ పార్టీ మళ్ళీ తిరిగి నెగ్గడానికి ఆస్కారం లేదని చెప్పని బలమైన సంకేతాలు అందుతున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసినా కూడా వీళ్ళు ఆ ఫోన్స్ రిసీవ్ చేసుకోరు, వాళ్ళు వెళ్ళి కలవరు. కాకపోతే కొద్దిమంది ఉంటారు టూ మచ్ డెస్పరేషన్లో ఉన్నాళ్ళు, మేము ఎట్లయినా పోటీ చేయాలనుకునే వాళ్ళు. ఈ మధ్యకాలంలో వింటాం జలీల్ ఖాన్ వెళ్ళి కలిసినట్టుగా, గొల్లపల్లి సూర్యారావు గారు వెళ్ళి కలిసినట్టుగా, ముద్రబాని వెంకటేశ్వరరావు గారు, ఎట్లాంటి వాళ్ళు 2-3 ఉంటారు. వాళ్ళు వెళ్ళి కలిస్తే కలవచ్చు. కానీ రాజకీయ పరిజ్ఞానం ఉండి, ప్రజలతో నిత్యం మమేకమై ఉండి, తెలుగుదేశం పార్టీ విధానాలకి ఆకర్షితులయ్యి పార్టీలో ఉండాలని లాయల్టీ ప్రదర్శించే నాయకులు ఎవరు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకొకరు వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండరనేది వాస్తవం. అవును. సో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో లిస్ట్ కూడా బయటకు వస్తుంది కాబట్టి టీడీపీ జనసేన కూటమికి సంబంధించి కాల్స్ అయితే వెళ్తున్నాయి అన్నారు. వీళ్ళైతే కర్రాఖండ్గానే చెప్తున్నారు, ఆన్సర్ అయితే తెలుస్తోంది. ఖచ్చితంగా మేము వైసీపీలోకి అయితే రాలేమో అని. మరి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకా 57 స్థానాలకు సంబంధించి ఇంకా అభ్యర్థులు ఖరారు చేయాలి. అది ఎంతవరకు వెళ్తుంది, ఎవరెవరికి ఎన్ని స్థానాలు వస్తాయి, అండ్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి సజ్జల గారు ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తారనేది చూద్దామండి.